ఒకటి, అలాగే ఎంపీటీసీపై టీడీపీ నేతల హత్యాయత్నం, ముసుగులు ధరించి కర్రలతో దాడి తీవ్రంగా గాయపడ్డ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయంగా ఎదుగుతుండడంతో పార్టీలోకి రాకపోవడంతో నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. తమ ఆధిపత్యమే ఉండాలని దుర్బుద్ధితో దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల మండలం కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు హరినాథ్ రెడ్డిని చంపేందుకు యత్నించారు. బుధవారం ఉదయం వ్యవసాయ కూలీ లక్ష్మణతో కలిసి హరినాథ్ రెడ్డి పొలానికి వెళ్తుండగా ముసుగు ధరించిన 6 దుండగులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కూలీలు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన హరినాథ్ రెడ్డిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నట్టు హైలైట్ చేశారు. టీడీపీ నేత భూమాయ అంటూ చనిపోయిన పంచాయతీ కార్యదర్శి సంతకం పోర్జరీ 8 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మాణం, తనకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడంటూ బెదిరింపులు అంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లద్దపుట్టిలో టీడీపీ నాయకుడు భూమాయ వెలుగులోకి వచ్చి చనిపోయిన పంచాయతీ కార్యదర్శి సంతకం పోర్జరీ చేసి 8 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేపట్టాడు. ఇదేమని అడిగితే తనకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడంటూ బెదిరింపులకు పాల్పడుతుండే. దీనిపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని బాధితుడు పెదిని చంద్రయ్యరెడ్డి వాపోయారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రైతు ఉత్పత్తులకి గ్లోబల్ బ్రాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అరక్కాపీ స్థాయిలో ప్రచారం పొందాలి, రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక, పంటను వినియోగదారులు అమ్మేల చర్యలు, భూ రికార్డులు తారుమారు చేసిన జగన్, నచ్చని వాళ్ళ భూమికి నిషేధిత జాబితాలో సొంతదారుల హక్కులను నాడుకు పోగొట్టారు, అవన్నీ సరి చేస్తున్నాం, సంజీవన తెస్తున్నాం, రైతన్న మీకోసంలో చంద్రబాబు వెల్లడి, తూర్పులో నల్లజర్ల సభలో నొలక మంచంపై కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం మాట్లాడేటటువంటి సందర్భంలో క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడితే పోతుందేమో, కాకపోతే చేసుకోరు, ఒక అభాండం మోపాలన్నటువంటిది. జగన్ అందరి దానికి వీళ్ళకంటూ ఎవరిది 22A పెట్ట 22A పెట్టిన దాన్ని విముక్తి చేశాడు. మళ్ళీ 22A పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఆంధ్రజ్యోతి రాసింది 60 సార్లు, ఇంకా ఎందుకు విముక్తి చేయట్లేదు అంటూ. ఎవరి భూమిని వాళ్ళకే ఇచ్చేసినటువంటి జగన్ది ఆపారు అన్నటువంటి విషయాన్ని దాచేస్తున్నారు అన్నమాట. అయితే నేడే భారత్